దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు, మనం ఎవనికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తము మరుగులేక తేటగా నున్నది. చదవబడిన వాక్యాన్ని కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ధ్యానం చేద్దాం. ఈ యొక్క వాక్యాన్ని మనము ఆలోచన చేస్తే ఈ యొక్క వాక్యాన్ని ఒకసారి మనం ఆలోచన చేస్తే మరి దేవుని యొక్క వాక్యములో ఒక విషయాన్ని మనము గమనించవచ్చు. ఏంటి ఆ విషయము అంటే, దేవునికి కనబడని సృష్టము అంటూ ఏదియూ లేదు. అంటే దీని అర్థం ఏంటి? ఆయనకు ఏది కూడా కనబడకుండా మనము దాచిపెట్టలేము అనేది ఈ యొక్క వచనాన్ని బట్టి మనము అర్థం చేసుకోవాలి. ఆయన యొక్క దృష్టికి ఏదైనా మరుగై ఉంటావా అంటే, సృష్టిలో ఏది కూడా ఆయనకు మరుగైనది లేదు అని దేవుని యొక్క వాక్యము ఈ యొక్క రాత్రికాల సమయంలో మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. అంటే తెలియదని కాదు, కానీ కొంతమంది ఎలా ఉంటారు అంటే, నేను చేసేది ఎవరికి తెలియదులే, నేను చేసేది ఎవరికి కనబడదులే, నేను చేసేది ఎవరు చూడటం లేదులే. నిన్న ఆదివారం కూడా నేను మీకు ఒక విషయాన్ని గుర్తు చేశా, 2 విషయాలు గుర్తు చేశా. పిల్లి ఒక డేక్షలో తలకాయ పెట్టి పాలు తాగితే ఏమనుకుంటుంది? నన్ను ఎవరు చూడటం లేదు అనుకుంటుంది అని చెప్పాను కదా. అలాగే నిన్నే ఇంకొక విషయాన్ని కూడా మీకు గుర్తు చేశా వాక్యంలో. ఏంటది? ఆస్ట్రిచ్ అనేటువంటి ఒక పక్షి, లేకపోతే ఒక కోడి లాంటిది. దానిని తెలుగులో నిప్పుకోడి అంటారు. ఆ నిప్పుకోడి చాలా బలమైనది, అది చాలా వేగంగా పరిగెట్టేది. అయితే ఆ యొక్క నిప్పుకోడి ఒకవేళ శత్రువుల చేత అది అంటే దానిని ఎవరైనా చంపడానికి దాని వెనకాల పడితే అది పరిగెట్టి ఇసుకలో తన తలకాయని దూర్చడానికి ప్రయత్నం చేస్తుందంట. అది ఎందుకు అలా చేస్తుంది అంటే, దాని సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఏమని, దానికి ఎవరు కనబడరు కాబట్టి నన్ను ఎవరు చూడదు అని అనుకుంటుందంట. గమనించండి ఒకసారి, ఇది నిజమా కాదా అని నేను గూగుల్లో కూడా సెర్చ్ చేస్తే నిజంగా రాసే ఉంది. ఏమని? ఆస్ట్రిచ్ బెండింగ్ హెడ్ ఇన్ ద శాండ్ అని. ఊరే ఇది నిజమేనా అని అనుకున్నా. ఆలోచన చేయండి ఒకసారి. ఇక్కడ కొంతమంది మానవుల యొక్క పరిస్థితి, మనుషుల యొక్క పరిస్థితి కేవలం ఇక్కడ మాత్రమే కాదు, లోకములో ఎక్కడ చూచినా చాలా మంది ఏమనుకుంటున్నారంటే, నేను చేసేది ఎవరికి కనబడదు, నేను చేసేది ఎవరికి తెలియదు. కారణం ఏంటంటే, నేను చీకట్లో చేస్తున్నానని కొంతమంది, లేకపోతే ఇంట్లో ఎవరు లేనప్పుడు చేస్తున్నానని కొంతమంది, 4 గాళ్ళ మధ్యలో చేస్తున్నాను కొంతమంది, ఎవరు లేనప్పుడు చేస్తున్నాడు కొంతమంది, కరెంటు పోయినప్పుడు చేస్తున్నాడు కొంతమంది. గమనించండి, కొన్నిసార్లు మానవుల యొక్క ఆలోచన విధానం ఎలాగుంటుందంటే, నేను చేసేది ఎవరికి తెలియదు, రహస్యముగా చేశాను, సీక్రెట్గా చేశాను, కాబట్టి నేను ఎవరికి తప్పు చేసినట్టు తెలియదు. ఇదే చాలా మంది యొక్క ఆలోచన విధానం. ఇది ప్రారంభము నుంచి ఉంది. ఎప్పటి నుంచి ఉంది? ప్రారంభము నుంచి కూడా ఉంది. ఆలోచన చేయండి. ప్రారంభంలో ఆదాము అవ్వలు దేవుడు తినొద్దన్న పండు తిన్నప్పుడు, ఆయన చెప్పినటువంటి మాటను వారు అవిధేయత చూపినప్పుడు, ప్రతిరోజు దేవుడు వారితో చల్లని బూట చక్కగా మరి వారి యొక్క సమయాన్ని కలిసి గడిపేటువంటి ఆ యొక్క రోజున వీరు ఏం చేశారు? దేవుడు వస్తున్నాడు,
ఆయన స్వరాన్ని విని వీళ్ళు ఏం చేశారట? చెట్టు చాటున దాక్కున్నారు. గమనించండి, ఇప్పుడు చెట్టు చాటున దాక్కున్నారు అంటే ఆయనకు కనబడదన్నా, ఆయనకు కనబడరన్నా, ఆయనకి తెలియదన్నా? ఆలోచన చేయండి. వీళ్ళ ఉద్దేశం ఏంటి? చెట్టు చాటున ఉంటే ఆయన మమ్మల్ని చూడ్డు, చెట్టు చాటున దాక్కుంటే ఆయన మమ్మల్ని కనిపెట్టరు, ఆయన అలా నడుచుకొని వెళ్ళిపోతాడు, కాబట్టి ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మనం యథావిధిగా ఈ తోటలో ఉండొచ్చు, ప్రతిరోజు అలాగే వస్తాడు, ప్రతిరోజు అలాగే దాక్కుందో, ఆయన అలాగ వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటే ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మనము యథావిధిగా మన జీవితాన్ని జీవించేద్దాం అనుకున్నట్టుగా వాడు ఏం చేశారు? చెట్టు చాటున దాక్కున్నారు. గమనించండి, దాక్కోటాకైతే దాక్కున్నారు కానీ దేవుడికి దొరకకుండా ఉన్నారా? దాక్కుంటాకైతే దాక్కున్నారు, దేవుడికి దొరకకుండా ఉన్నారా? ఆలోచన చేయండి. దేవునికి ఎక్కడా కూడా మనము ఏది కూడా ఏం చేయలేము, దాచిపెట్టలేము. రహస్యాలు అనేవి ఒకవేళ మనిషికి ఉంటాయేమో, దేవునికి మనిషికి కాదు, దేవునికి మనిషికి కాదు. ఇంకొక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తా. కయోను హేబేలు అనేటువంటి వారి యొక్క పరిస్థితి మనకు తెలుసు. ఇద్దరు అన్నదమ్ములు. కయోను ఏం చేశాడంటే తనకి తమ్ముడైనటువంటి హేబేలును చంపేశాడు. ఆ విషయం దేవునికి తెలుసు. దేవునికి తెలుసు కూడా ఆయన ఏమన్నాడంటే, కయోను, హేబేలు ఎక్కడా అంటే దేవునికి తెలియకడిగాడా? దేవునికి తెలియదా? దేవునికి తెలుసు, ఆయనకు సమస్తము తెలుసు. కాకపోతే ఎలా స్పందిస్తాడు, ఏం చెప్తాడు, ఏ జవాబిస్తాడు అని తెలుసుకొనడానికి దేవుడు ఏమని అడుగుతున్నాడు? కయోను, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ? దానికి కయోను ఏం చెప్తూ ఉన్నాడు? నేనేమైనా కాపలదారున్నా? ఆలోచన చేయండి. ఇక్కడ కయోను ఉద్దేశం ఏంటి? నేను అలా చెప్తే నేను తప్పించుకోవచ్చు, దేవుడు అడిగితే ఎవడ చంపాడు నాకు తెలియదు అనొచ్చు అన్నట్టుగా కయోను ప్రయత్నం చేశాడు. ఆలోచన చేయండి. కొన్నిసార్లు మా ఇంట్లో ఏం జరుగుతుందో నాకు తెలుసు. ముఖ్యంగా హాస్టల్ పిల్లల విషయంలో అడుగుతాను నేను, ఎవరు చేశారా అని. అందరూ నాకు తెలియదు అంటే నాకు తెలియదు, మేము కాదంటే మేము కాదు అని చెప్తా ఉంటారు. అది ఎవరు చేశారో నాకు తెలుసు. అయినా అసలు ఒప్పుకోరా, ఏం చెప్తారా అని తెలుసుకోవడానికి నేను అడుగుతూ ఉంటాను. ఆలోచన చేయండి. దేవుడు కూడా కయోనుతో అడుగుతున్నటువంటి మాట, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా? హేబేలు చనిపోయాడు. చనిపోవడం అంటే కయోను చంపేశాడు. కయోను చంపితే దేవుడు కయోను అడుగుతున్నాడు, నాకు తెలీదు అని చెప్తే నా మీదకి రాదు అనుకున్నాడు. ఇంకొక వ్యక్తిని జ్ఞాపకం చేస్తా. ప్రవక్త అయినటువంటి యోనా. ఎవరు? ప్రవక్త అయినటువంటి యోనా. దేవుడు యోనాను ఒక ప్రాంతానికి వెళ్ళి, ఏ ప్రాంతం అది? నినివే అనేటువంటి ఒక పట్టణానికి వెళ్ళి, నువ్వు ఇక్కడ అలాగున ప్రకటన చేయి అని ఏం చెప్పాలో దేవుడు తెలియచేస్తే యోనా ఏం చేశాడు? దానికి వ్యతిరేక దిశలో వెళ్ళేటువంటి ఓడ ఎక్కి, తర్షీషుకు వెళ్ళేటువంటి ఓడ ఎక్కి, ఆ ఓడలో ఎక్కడ దాక్కున్నాడు? ఓడ అడుగు భాగమున. జనరల్గా మనుషులు ఉండేది ప్రాంతం కాదు అది. జనరల్గా అది మనుషులు ఉండేటువంటి ప్రాంతం కాదు. మనుషులందరూ ఓడలో ఒక ప్లేస్ ఉంటుంది, ఆ ప్లేస్లో ఉండాలి. అడుగు భాగానికి మనుషులు వెళ్ళి కూర్చొని ప్రయాణం చేసేటువంటిది కాదు అది. గమనించండి. అలాంటిది అక్కడికి వెళ్ళి నన్ను ఎవ్వరు చూడరు. యోనా ఏమనుకున్నాడు? నన్ను ఎవ్వరు చూడరు, నన్ను ఎవ్వరు కనిపెట్టలేరు, నేను ఎవరికి దొరకను, మరి ముఖ్యముగా నన్ను పంపించేటువంటి దేవుడు కూడా నన్ను
కనిపెట్టాడు అనుకున్నాడు ఏంటో, ఎక్కడికి వెళ్ళి పడుకున్నాడు? వాడ అడుగు భాగానికి వెళ్ళి పడుకున్నాడు. ఎంత నిద్ర పట్టిందంటే వాక్యంలో మనకి ఇంకొక మాట కనబడుతుంది, గాఢ నిద్ర అంట. ఎలాంటి నిద్ర? గాఢ నిద్ర. అదేదో ఆపరేషన్ చేసే ముందు మత్తు మందు ఏదో ఇస్తారు కదా, అలాగనమాట. అసలు ఇక ఏం జరుగుతుందో ఏం తెలియట్లా. గమనించండి, వాడలో అప్పటికే ఏం జరుగుతుంది? అల్లకల్లోలమైపోయింది. వాడ మునిగిపోయే పరిస్థితికి వచ్చేసింది. అందరూ ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని బిక్కు 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 బిక్కుమంటూ వారు భయపడుతున్నటువంటి పరిస్థితులు. వాళ్ళు తెచ్చుకున్న సామానం అంతా కూడా అప్పటికే సముద్రంలో పడేశారట. కానీ ఈ యోనా గారికి ఏం తెలీదు, ఏం జరుగుతుందో ఏమీ తెలీదు. అప్పటికి ఏం చేస్తున్నాడు? ఆయన గాఢ నిద్రలో ఉన్నాడు, హాయిగా పడుకున్నాడు, రెస్ట్ తీసుకుంటున్నాడు. తనకి ఉద్దేశం ఏంటంటే, నేను వాడలో ఉండడం ఎవరికి తెలియదు, అడుగు భాగంలో ఉండటం ఎవరికి తెలియదు. కానీ దేవుని నుంచి తప్పించుకున్నాడా? దేవుని నుంచి తప్పించుకున్నాడా? ఆలోచన చేయండి. వాడ అడుగు భాగం నుంచి పైకి వచ్చాడు, పైకి తీసుకొచ్చి మళ్ళీ నీటిలో పడేశారు. నీటిలో పడేయటం దేవుడు ఏర్పాటు చేసిన చేప వెళ్ళి ఆ యోనాను మింగటం. ఆ మింగినటువంటి చేప ఎక్కడికి వచ్చి కక్కింది? ఎక్కడో మింగినటువంటి చేప నినివే దగ్గరికి వచ్చి నినివేలో కక్కింది. ఆలోచన చేయండి. ఇక్కడ నేను చెప్తున్నటువంటి ఈ యొక్క మాటను గనక మీరు అర్థం చేసుకోగలిగితే, నేను చెప్దామనుకున్న మాట, మనము దేవుని దృష్టి నుంచి తప్పించుకోలేము. ఏంటి? ఎక్కడి నుంచి తప్పించుకోలేం? దేవుని దృష్టి నుంచి మనము తప్పించుకోలేం. దేవుడు మనలను చూస్తూ ఉన్నాడు, ఆయన మనలను కనిపెడుతూ ఉన్నాడు, ఆయన మనలను మరి దృష్టించుచూ ఉన్నాడు అని దేవుని వాక్యాలు చాలా అంటే చాలా స్పష్టంగా మనకు తెలియచేస్తా ఉన్నాయి. ఆదామవ్వలు దేవుడు వస్తే చెట్టు చాటున దాక్కుని దేవుడు వెళ్ళిపోయిన తర్వాత మా అనుదిన కార్యక్రమాలు మేము చేసేసుకుందాం అనుకున్నారు. కానీ దేవుని నుంచి తప్పించుకోలేకపోయారు. కయోను, నీ తమ్ముడు ఎక్కడా అంటే, నాకు తెలియదు, నేనేమన్నా కాపలాదారున్నా అని ఏదో చెప్పేసి కవర్ చేసేసి తప్పించుకుందాం అనుకున్నాడు. కానీ తప్పించుకోలేకపోయాడు. యోనా అడుగు భాగములో, వాడు అడుగు భాగానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి నన్ను ఎవరు చూడరు, నన్ను ఎవరు కనిపెట్టరు అనుకున్నాడు. ఆలోచన చేయండి, దేవుని దగ్గర నుండి తప్పించుకోలేకపోయాడు. ఈ యొక్క రాత్రికాల సమయంలో నేను చెప్దామనుకున్నటువంటి మాటలు ఏంటంటే, దేవుని ఎదుట ఏ సృష్టము కూడా ఏం చేయలేదు, తప్పించుకోలేదు. దేవుడు మనలను చూచే దేవుడు, ఆయన మనలను దృష్టించుచున్నటువంటి దేవుడు. దేవుడు ఎందుకు చూస్తున్నాడు మనల్ని? దేవుడు మనలను ఎందుకు చూస్తున్నాడు? చూడండి ఒకసారి దేవుని యొక్క వాక్యంలో కొన్ని వచనాలు నేను మీకు చెప్తాను. ఆ యొక్క వచనాలు నేను చెప్పిన తర్వాత ఆ తర్వాత నేను దేవుని సేవకులకు వాక్యానికి సమయం ఇస్తా. కీర్తన గ్రంథము 33వ కీర్తన, కీర్తన గ్రంథము 33వ కీర్తన చూడండి, 18వ వచనం చదువుదాం. తప్పించుటకును కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. చూడండి, ఆయన దృష్టి ఎందుకు నిలుచుచున్నది? ఆయన యొక్క కనుదృష్టి ఎందుకు మనుషుల మీద ఉన్నది అంటే, ఇక్కడ ఈ యొక్క వచనాలలో మనం చదివినటువంటి ఈ యొక్క వచనాలు కనుక మనం గమనిస్తే, ఈ యొక్క వచనాలు తెలియజేస్తూ ఉన్నాయి, వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకు. దేనికోసం? వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకు. ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు, పాకటం వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? ఇంట్లో ఎక్కడ వదిలినా ఎక్కడికి వెళ్ళిపోతారో తెలియదు, పాక్కుంటా వెళ్ళిపోతారు. చిన్నపిల్లలు కాబట్టి అలాగే పాక్కుంటూ వెళ్తారు.
వాళ్ళు అలా పాక్కుంటూ వెళ్తే మనం ఏం చేస్తామంటే సంతోషిస్తాం. ఆలోచన చేయండి. ఇంత వయసు వచ్చిన తర్వాత మనం పాకేమనుకో, మనల్ని ఎలా చూస్తారు? ఇంత వయసు వచ్చిన తర్వాత మనం పాక్కుంటూ వెళ్తూ మనుషులు అలాగ మనం పాకుతూ చూస్తే మనల్ని ఏమనుకుంటారో చెప్పండి ఒకసారి. ఆలోచన చేయండి. పిల్లలకి ఏంటో తెలియదు, ఎక్కడ చేయబెడతారో తెలియదు, ఎందులో చేయబెడతారో తెలియదు, ఏ పిండి పట్టుకుంటారో తెలియదు, అన్నీ పాడేయటమే, అన్నీ కూడా పాడేయటమే. ఏంటంటే వాళ్ళకి తెలియదు, పట్టుకోవటం రాదు, ఏమీ తెలియదు. పిల్లలు కాబట్టి అయ్యయ్యో అనుకుని వెంటనే వాళ్ళు దులిపేసి పక్క తీసుకొచ్చి కూర్చోబెడతాం. అదే మనం కూడా అలాగే చేస్తే, పెద్దోళ్ళమైన మనం కూడా అలాగే చేస్తే మనల్ని ఏమనుకుంటారో చూసిన వాళ్ళు గమనించండి ఒకసారి. ఓకే, ఇంకొక బాగా చెప్తాను. పిల్లలు అలాగన ఒకవేళ పాక్కుంటూ ఒకవేళ చీమల దగ్గరకో, నిప్పు దగ్గరకో వెళ్తున్నారు అనుకోండి, కరెంటు దగ్గరకో, మనం పిల్లలను చూస్తూ ఉంటే మనం ఏం చేస్తాం? మా ఓడి కాబట్టి చీమల దగ్గరికి వెళ్తున్నాడు అంటారా? మా ఓడి కాబట్టి పొయ్యి దగ్గరికి వెళ్తున్నాడు అనుకుంటారా? మనం ఏం చేస్తాం? వెంటనే వాళ్ళని ఆ యొక్క ప్రమాదకరమైనటువంటి చీమల దగ్గరకో, లేకపోతే నిప్పు దగ్గరకో, కరెంటు దగ్గరకో వెళ్ళనివ్వకుండా మనం వెంటనే అడ్డుకుంటామా లేదా? పట్టుకుంటామా లేదా? చూడండి, మన దృష్టి మన పిల్లల మీద ఉంటేనే వాళ్ళు క్షేమంగా ఉండాలి, వాళ్ళకి ఏ హాని జరగకూడదు అన్నట్టుగా మనం అంత జాగ్రత్తగా వాళ్ళని కనిపెట్టుకోగలిగితే, దేవుడు ఆయన మనలను చూస్తూ ఉన్నప్పుడు, ఆయన మనలను దృష్టించుచున్నప్పుడు మరి ఆయన బిడ్డలైన మనలను ఎలా కాపాడుకుంటూ ఉంటాడు? అందుకని వాక్యం చెప్తుంది ఏమని? మారి ప్రాణమును మరణము నుండి తప్పించువాడు. మన దేవుడు ఎవరు చెప్పండి? మన దేవుడు ఎవరు? మన యొక్క ప్రాణమును మరణము నుండి తప్పించువాడు. దాని కింద వచనంలో చదివితే చూడండి ఒకసారి, ఎక్కడి నుంచి కాపాడటానికంట? కరువులో ఉన్నప్పుడు, భయంకరమైనటువంటి కరువులు. కరువు అంటే ఏంటి చెప్పండి ఒకసారి. మాట్లాడతారు కదా ఎవరు? తినడానికి తిండి, తాగడానికి నీళ్లు ఇవి లేకుండా ఉండటమే కరువు అని అర్థం. ప్రస్తుతం కరువు రోజులు ప్రారంభమయ్యాయి అంటానికి మీకు చిన్న హింట్ ఏమన్నా? మనకే కరువు ప్రారంభమైంది అంటానికి చిన్న హింట్ ఏమన్నా? ఆలోచన చేయండి. అంటే మీకు ఈ మాట చెప్తే మీకు అర్థమవుతుంది. పోయిన నెలలో కాదు, మేబీ ఈ నెలలోనే విజయవాడలో భయంకరమైనటువంటి వరద నీరు వచ్చేసి చాలా అంటే చాలా ఇల్లులు మునిగిపోయినాయి కదా. వాళ్ళకి కరెంట్ లేదు, తినటానికి తిండి లేదు, త్రాగటానికి నీళ్ళు లేవు. అదేంటండి, వరద నీళ్ళన్నీ అక్కడే ఉన్నాయి కదా, నీళ్ళు ఏమంటారు ఏంటి అంటారేమో. తాగటానికి ఏమీ లేవు, నీళ్ళు లేవు. ఒక పాస్టర్ గారిని కలిశాను మొన్న, రెండోసారి అక్కడ వాళ్ళకి హెల్ప్ చేయడానికి వెళ్ళినప్పుడు. ఆయన ఏమన్నాడు తెలుసా? గుంటూరు వెళ్ళి వచ్చానండి అన్నాడు ఆయన. ఎక్కడికంట? గుంటూరు వెళ్ళి వచ్చారంట. ఎందుకు వెళ్ళారండి అన్న? స్నానం చేయడానికి వెళ్ళి వచ్చానండి అన్నాడు. దేనికి? స్నానం చేయడానికి వెళ్ళి వచ్చారంట. ఏ అన్న? స్నానం చేసి వారం అయిందండి అంటున్నాడు ఆయన. స్నానం చేసి వారం అయిందండి, అందుకనే నేను గుంటూరులో మా బంధువులు ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని అడిగి రమ్మంటే వెళ్ళి స్నానం చేసి నేను వచ్చానండి అన్నాడు. అప్పుడు వాళ్ళు చెప్పినటువంటి కొన్ని విషయాలు, ఒక లీటర్ బాటిల్ మనకి ఎంత దొరుకుతుంది? 20 రూపాయలకు దొరుకుతుంది కదా. కానీ 150 రూపాయలు కూడా అమ్మారంట. ఎంతకి? 150 రూపాయలు కూడా అమ్మారంట. వరద లేనటువంటి మా లిల్లీ వాళ్ళ ఇంటికి దగ్గరలో పాల ప్యాకెట్ 35 రూపాయలు లోపు ఉండేటువంటి పాల ప్యాకెట్ 80 రూపాయలకి అమ్మారంట, 100 రూపాయలకి అమ్మారంట. వీళ్ళే కొనుక్కున్నారు, ఎవరో కూడా కాదు.
ఓకే, ఇప్పుడు రేటు పెరిగింది. ఎందుకు పెరిగింది? అక్కడ నీళ్ళు లేవు, పాలు లేవు. అవి లేక ఏమైంది? రేటు పెరిగింది కదా. ఇప్పుడు ఇంకోటి మీకు చెప్తాను. ప్రస్తుతం మనకి కొన్ని సంవత్సరాల క్రితం నాకు ఊహ తెలిసినప్పుడు చాలామంది కావిలతోటి గోదావరికి వెళ్ళేవాళ్ళు. శంఖలో బిందె వేసుకుని, నెత్తి మీద బిందె వేసుకుని కొంతమంది స్త్రీలు నడుచుకుంటా వచ్చేవారు. ఎందుకో తెలుసా? ఇంట్లో తాగటానికి నీళ్ళు తెచ్చుకునేవాళ్ళు. దేనికి? ఇంట్లో త్రాగటానికి నీళ్ళు తెచ్చుకునేవాళ్ళు. ఒక బిందు నీళ్ళు తెచ్చుకుంటే గోదావరిలో నీళ్ళు తగ్గిపోతాయా? బిందు నీళ్ళు తెచ్చుకుంటే గోదావరిలో ఏమైనా నీళ్ళు తగ్గిపోతాయా? ఓకే, క్రమేపి రాను రాను మా ఇంట్లో ఒక బోర్ వేశారు, మా ఇంట్లో ఒక పంపు వేశారు. చాలామంది చుట్టుపక్కల ఉన్న చాలామంది గోదావరికి వెళ్ళలేని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మా ఇంటి దగ్గరకు వచ్చి నీళ్ళు కొట్టుకుని వెళ్ళేవాళ్ళు. కొన్ని సంవత్సరాలకి చాలామంది ఇళ్లలో ఏమొచ్చేసినాయి? పంపులు వచ్చేసినాయి. ఆలోచన చేయండి. ఇప్పుడు గోదావరి నీళ్ళు ఎవరైనా తాగుతున్నారా? తాగుతారా అంటే చీ అంటారు. తాగుతారా అంటే ఏమంటున్నారు? చీ అంటున్నారు, యాక్ అంటున్నారు కదా. సరే, పోనీ పంపుల నీళ్ళు తాగుతున్నామా అంటే ఇంకా కొంతమంది తాగే వాళ్ళు ఉన్నారు. కానీ ప్రస్తుత దినాలలో ఒక 20 లీటర్ల క్యాన్ కొనుక్కుని తాగుతున్నాం. 20 లీటర్ల క్యాను కొనుక్కొని తాగుతున్నాం. అవునా? గమనించండి. ఇక్కడ నేను చెప్దామనుకున్న మాట ఏంటంటే, నీరు అనేది ఏమవుతూ ఉంది అంటే తగ్గిపోతూ ఉంది. త్రాగేటువంటి నీరు ఏమైపోతుంది? తగ్గిపోతుంది. కాబట్టి ఇంతకుముందు ఉచితంగా గోదావరిలో తాగేవాళ్ళం. ఆ తర్వాత ఇంట్లో పంపులు మనం వేయించుకుని ఇంట్లో పంపుల నీరులోనే మనం తాగేవాళ్ళం. కానీ ఇప్పుడు కొనుక్కుని తాగుతూ ఉన్నాం. అంటే త్రాగి నీరు ఏమవుతుంది? తగ్గుతూ వస్తుంది. రాను వచ్చే రోజుల్లో ఇంకా తగ్గిపోద్ది. అంటే దాని అర్థం ఏంటి? నీరు కరువు అవుతూ ఉంది. రైట్. బియ్యం ఇంతకుముందు కేజీ 15-20 రూపాయలకు కొనేటువంటి రోజులు ఉండేవి. మరి ఇప్పుడు 40-50 అయిపోయినాయి. ఏ బియ్యం? కేజీ అంటే ఏమన్నా కేజీకి బరువు పెరిగిందా ఏంటి? బరువు ఏం పెరగల, రేటే పెరిగిపోయింది. రానున్న రోజులు ఇంకా పెరుగుద్ది. లీటర్ నూనె 40-50 ఉండేది, మరి ఇప్పుడు 150 పెట్టి కొనుక్కోట్లా. ఏమవుతుంది? కరువు. దీన్ని ఏమంటారు? కరువు. ఆలోచన చేయండి. ప్రపంచ దేశాలలో ఈ అరబ్ కంట్రీస్లో ఉన్నంత పెట్రోల్ ఎక్కడా లేదు. అరబ్ దేశాలలో పెట్రోల్ అక్కడ ఉన్నంత ఇంకెక్కడ కూడా లేదు. కానీ ప్రస్తుతం ఏం చెప్తున్నారో తెలుసా? మరికొద్ది సంవత్సరాలలో అరబ్ దేశాలలో కూడా ఏమైపోతాయంట? పెట్రోలు, డీజిల్ ఏమి మిగలదంట, ఏమి దొరకదంట. ఆలోచన చేయండి ఒకసారి. కరువు రోజుల్లో ఉన్నాం. ఎక్కడ ఉన్నాం? కరువు రోజుల్లో. కానీ దేవుని యొక్క వాక్యం ఏం తెలియజేస్తుందో మనకు? కరువులో కూడా వారిని సజీవులుగా కాపాడేవాడు మన దేవుడు. సో ఆయన యొక్క దృష్టి మన మీద ఉండుట వలన, ఆయన యొక్క చూపు మన మీద ఉండుట వలన ఆలోచన చేయండి, ఆయన మన ప్రాణాలను కాపాడేవాడు, కరువులో మనలను సజీవులుగా ఉంచేటువంటి వాడు. తర్వాత ఇంకొక విషయాన్ని నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. తొమ్మిదో అధ్యాయం 4వ వచనం.
తమ శత్రువుల చేత వారు చెరపట్టబడినను అచ్చట నేను ఖడ్గమునకు ఆజ్ఞ ఇచ్చును, అది వారిని హతము చేయును. మేలు చేయుటకు కాదు, కీడు చేయుటకే నా దృష్టి వారి మీద నిలుపుదును. ఎవరి మీద? శత్రువు మీద. ఎవరి మీద? శత్రువు మీద. దేవుడు ఆయన యొక్క దృష్టి ఎందుకు తన బిడ్డల మీద ఉంచుతున్నాడు అంటే, వాక్యములో మనం గమనించండి, మనలను కాపాడటానికి లేక శత్రువులను ఏం చేయటానికి? అనగద్రొక్కటానికి, లేక శత్రువు రాజ్యములను కోల్చటానికి. గమనించండి, ఈ యొక్క రాత్రికాల సమయంలో ఒక విషయాన్ని మీరు ఆలోచన చేయండి. శత్రువు ఏం కోరుకుంటాడు? శత్రువు ఏం కోరుకుంటాడు? మన పతనాన్ని కోరుకుంటాడు. శత్రువు మన పతనాన్ని కోరుకుంటాడు. మనము ఎదగకుండా ఉండాలి, ఏ విషయంలోనూ అభివృద్ధి చెందకుండా ఉండాలి, అది శత్రువు కోరుకుంటా ఉంటాడు. అయితే ఇక్కడ దేవుడి యొక్క వాక్యం చెప్తా ఉంది, ఆయన ఏం చేస్తున్నాడంట? తన యొక్క ఖడ్గమునకు ఆజ్ఞ ఇచ్చును, అది వారిని హతము చేయుదును. మేలు చేయుటకు కాదు, కీడు చేయుటకే నా దృష్టి వారి మీద నిలుపుదును. శత్రువు మీద దేవుడు దృష్టి పెట్టాడు. ఎందుకు తెలుసా? మనలను నాశనం చేయడానికి వాడు ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి, మనలను పతనం చేయడానికి వాడు ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి, వాడి యొక్క కుయుక్తులు, ఆలోచనలను దేవుడు నాశనము చేసేటువంటి వాడుగా ఉన్నాడు అని ఈ రాత్రికాల సమయంలో మనము గమనించవలసిన వారమై ఉన్నాం. ఆలోచన చేయండి, మనకి శత్రువు ఎవరు? మన శత్రువు ఎవరు? ఆడెవడో ఫలానా వాడు అని మీరు చెప్పుకుంటున్నారేమో. మా ఇంటి వెనకాల ఉన్నాడండి, మా ఇంటి ముందు ఉన్నాడండి, పక్కన ఉన్నాడండి అనుకుంటున్నారేమో. ఆలోచన చేయండి, ఈ శత్రుత్వం ఎంత? అవసరమైతే వాళ్ళు మనసు మార్చుకుంటే కలిసిపోవచ్చు. మనసు మార్చుకుంటే కలిసిపోవచ్చు. అప్పుడు తిట్టుకున్న వాళ్ళ తర్వాత మంచిగా మంచి స్నేహభావం కలిగి ఉండవచ్చు. కానీ మనందరికి అసలు సిసలైన శత్రువు అనేవాడు ఉన్నాడు. వాడే అపవాది. వాడి పేరే సాతాను. వాడేం చేస్తున్నాడు? మన నాశనాన్ని కోరుకుంటున్నాడు, మనకు పతనాన్ని కోరుకుంటున్నాడు, మనల్ని ఎలా డిస్ట్రాయ్ చేయాలా అని. గమనించండి, ఈ రోజుల్లో అనేకమైనటువంటి కష్టాలు, ఇబ్బందులు, బలహీనతలు లేదా రోగాలు ఇవన్నీ రావటానికి ఒక ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే వాడి యొక్క ప్రభావాలే. కాబట్టి ఇక్కడ దేవుని బిడ్డలుగా మనం ఎప్పుడైతే ఆయన యొక్క దృష్టిని మన మీద ఆయన దృష్టిని మనం కలిగి ఉంటామో, దేవుడు మనల ప్రాణమును ఏం చేసేవాడుగా ఉన్నాడు? కాపాడేవాడుగా ఉన్నాడు. కరువులో కూడా ఆయన మనలను సజీవులుగా ఉంచేవాడుగా ఉన్నాడు. మూడవదిగా, శత్రువులను ఆయన లయము చేసేవాడుగా, హతము చేసేవాడుగా, నాశనము చేసేవాడుగా ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యాలు మనకు తెలియచేస్తా ఉన్నాయి. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మరి మన యొక్క శత్రువు అయినటువంటి అపవాది వాడు ఎన్ని కుయుక్తులు పనినా, ఒకటి మనం వాడిని ఎదిరించాలి అంటే వాడికి మించినటువంటి ధైర్యం కావాలి, వాడికి మించినటువంటి బలము కావాలి, వాడిని మించినటువంటి శక్తి కావాలి మనకి. అవునా? అది మన శక్తి మనకు సరిపోదు. కాబట్టి ఏం చేయాలి? దేవుని యొక్క సహాయం పొందుకోవాలి, ఆయన యొక్క సేవకుల యొక్క సహాయాన్ని పొందుకోవాలి. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మన పరిస్థితులు ఏమైనా, మన యొక్క అపవాది మన శత్రువుగా వాడు ఎన్ని కుయుక్తులు కొనినా, ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన ద్వారా, దేవుని శక్తి ద్వారా ఎటువంటి వాటినైనా మనము పటాపంచలు చేయగలం. కారణం ఏంటంటే మన దేవుడు గొప్పవాడు, మన దేవుడు శక్తిమంతుడు, మన దేవుడు బలమైన వాడు. కాబట్టి అటువంటి దేవునిని కలిగి ఉన్నటువంటి మనం
ఆయన శక్తితో ఈ రాత్రి మనం మేలులు పొందుకుందాం, మనము విజయాన్ని పొందుకుందాం. దేవుడి కొద్ది మాటలు మన వెనికిడిలో ఫలింప చేసి నడిపించను గాక. ఆమెన్. ఈ యొక్క సమయంలో చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి. విన్నటువంటి వాక్యాన్ని బట్టి మనందరం కలిసి, దేవా, నీ బిడ్డలుగా మా మీద నీ కనుదృష్టి ఉంచినందుకు వందనాలయ్యా. నీ యొక్క చూపు మా మీద ఉంచినందుకు వందనాలయ్యా. నీ కనుదృష్టిని బట్టి మమ్మలను కాపాడుతూ, మా ప్రాణమును సజీవులుగా ఉంచుతూ, మా యొక్క జీవితాలను మీరు కాపాడుతున్న విధానానికి వందనాలు అని మనం దేవునికి వందన తెలియచేద్దాం. కరువులో ఆయన మనల్ని కాపాడేవాడుగా ఉన్నాడు. శత్రువుల చేతుల నుండి ఆయన మనల్ని సజీవులుగా ఉంచేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో మనందరం కలిసి చిన్న ప్రార్థన చేద్దాం. దేవా, నీ శక్తితో, నీ యొక్క బలముతో నాకు సహాయం చేయి, నన్ను బలపరచు, నన్ను విడిపించు అని దేవుని సన్నిధిలో మనం దేవుని సహాయాన్ని కోరుకుందాం, ప్రార్థన చేద్దాం. అందరూ కూడా తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో నీ యొక్క సన్నిధిలో నీ యొక్క వాక్యాన్ని విన్నాం. విన్న వాక్యాన్ని బట్టి వందనాలు. నీ యొక్క బిడులుగా మా మీద నీ కనుదృష్టి ఉంచి మమ్మల్ని కాపాడుతూ నడిపించుచున్న దేవా, వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. దేవా, ఈ రాత్రికాల సమయంలో నీ శక్తితో దేవా, నీ సన్నిధిలో ప్రార్థన చేయుచున్న సందర్భంలో నీ యొక్క బిడులకు కావలసిన నీ యొక్క సహాయం అనుగ్రహించి, బలపరిచి, విడిపించి, శ్వాసపరిచి నడిపించమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్.